హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరు బాగున్నారు కదా? మనం ఇప్పుడు చతుర్విధ పురుషార్థాల గురించి మాట్లాడుకుందాం. పురుషార్థాలు అంటే మానవుడు సాధించి తీరవలసిన అంశాలు, ప్రయోజనాలు అని. చతుర్విధ అంటే 4 రకాలైన పురుష ప్రయోజనాలు అని అర్థం. పురుషుడు అంటే ఓన్లీ ఇక్కడ జెండర్ గురించి మాట్లాడట్లేదండి. పురుషుడు అంటే స్త్రీ పురుషులు ఇరువురు అని. ఎవరైనా సరే జన్మించిన వాడు ప్రతి ఒక్కడు కూడా ఇంగితం ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, సాధించి తీరవలసినవి అని అర్థం. జంతువులకి మనకి ఒక తేడా ఉంది కదా, అవి జ్ఞానం లేనివి, మనం ఇంటెలెక్చువల్ పవర్ ఉన్నవాళ్ళం. సో ఇదొక్కటే తేడా మనకు వాటికి. సో జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సాధించి తీరవలసిన ప్రయోజనాలు ఏంటవి? 4 ఉన్నాయి. అవి ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మము అంటే నాట్ బట్ డ్యూటీ. ప్రతి ఒక్కళ్ళకి కొన్ని ధర్మాలు ఉన్నాయండి. పురుషుడిగా కొన్ని ధర్మాలు ఉంటాయి, స్త్రీగా కొన్ని ధర్మాలు ఉంటాయి, అలాగే తండ్రిగా ఉంటాయి, అలాగే కొడుకుగా ఉంటాయి, స్త్రీ విషయానికి వస్తే తల్లిగా ఉంటాయి, తర్వాత భార్యగా ఉంటాయి. ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగం చేసే ప్రొఫెషనల్గా కూడా ధర్మాలు ఉంటాయి. ధర్మము అంటే డ్యూటీ అని అర్థం. మనం తిరుపతిలో ఎక్కడ చూసినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, తిరుపతిలో అడుగడుగున ధర్మో రక్షతి రక్షితః అని వినిపిస్తూ ఉంటుంది కదా. ధర్మాన్ని రక్షిస్తే అది మనని రక్షిస్తుంది అని. ఏంటండి ధర్మం అంటే మీరు డ్యూటీ అంటున్నారు, డ్యూటీని రక్షించడం ఏంటి అని అనుకుంటారు కదా. ఎప్పుడైతే మన ధర్మాలను, మన డ్యూటీస్ని మనం తూచా తప్పకుండా పాటిస్తామో, అకార్డింగ్ టు వేదాలు మనకు మంచి మార్గాన్ని, మంచి నడవడికని నిర్దేశిస్తున్నాయి. సత్యం వద, ధర్మంచర, నిజాన్నే మాట్లాడు, తల్లిదండ్రుల్ని గౌరవించు, గురువుల్ని గౌరవించు కదా, ఇలా చెప్తున్నాయి. వేదాలు మనకు మంచి నడవడికను నిర్దేశిస్తున్నాయి. ఎప్పుడైతే మనం ఆ మంచి నడవడికను అలవాటు పడి, ఆ ప్రిన్సిపల్డ్ లైఫ్కి మనం అలవాటు పడి లీడ్ చేయగలుగుతామో, అది మనం ధర్మాన్ని రక్షించినట్టు, మన ధర్మాలు మనం తూచా తప్పకుండా పాటిస్తున్నట్టు. ఎప్పుడైతే మనం ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తామో, మరి రాముడు చూడండి, రాముడు ఏం చేశాడు? రాజుగా తన ధర్మాన్ని తను నిర్వర్తించాడు. ఒక చాకలివాడి మాటను పట్టించుకొని, మామూలుగా ఇవాళ సొసైటీలో నాయకులు ఉన్నారనుకోండి, ఎవరి మాటను ఎవరు పట్టించుకోరు, ఖాతరు చేయరు. కానీ రాముడు ఆ చిన్న పాయింట్ కూడా విడిచిపెట్టలేదు. ఒక చాకలివాడు నేను రామున్నా ఏంటి నిన్ను ఏలుకోవడానికి అని తన భార్యతో అన్న మాటను పట్టించుకుని రాముడు నిండు గర్భిణి అయినటువంటి సీతాదేవిని మళ్ళీ వనవాసానికి పంపించాడు కదా. అంటే దూరం చేసుకున్నాడు. నిజానికి రాముడు అలా చేయకపోయినా ఎవరు అడిగేవాళ్ళు లేరు, అడగరు. కానీ రాజుగా తన ధర్మాన్ని తను నిర్వర్తించాలని, ఎక్కడ చంద్రుడికైనా మచ్చుంటుందేమో కానీ రాముడికి మచ్చలేదు చూడండి. అందుకే చాకలివాడి మాట స్పైస్ ద్వారా తెలుసుకొని, అంటే గూఢచారుల ద్వారా తెలుసుకొని, చాకలివాడు ఇలా అన్నాడు అనే మాటను తెలుసుకొని, తర్వాత తాను ఎంత బాధపడినా సరే ప్రజలు తనను నిందించకూడదు అనే ఉద్దేశంతో, రాజుగా ఎక్కడా కూడా మచ్చ అనేది రాజుకు ఉండకూడదు అనే ఉద్దేశంతో రాముడు నిండు గర్భిణి అయిన సీతాదేవిని దూరం చేసుకున్నాడు. సో ధర్మాలు అనేవి అలా ఎవరైతే ఖచ్చితంగా పాటిస్తారో, అది రాముడే ఆచరించాడు అంటే మనందరం కూడా రాముడిని అనుసరించే వాళ్ళం కాబట్టి మనం అలాగే ఉండాలనేది ఉద్దేశం. ఓకేనండి. సో ధర్మాన్ని ఎప్పుడైతే మనం తూచా తప్పకుండా పాటిస్తామో, ఆ ధర్మాన్ని రక్షించినట్టు, కాపాడినట్టు. అప్పుడు మనం ఒక ప్రిన్సిపల్డ్ లైఫ్కి అలవాటు పడతాం కాబట్టి ఆ ధర్మాలు మనని ఎక్కడికి వెళ్ళినా ఆ మంచి మనని కాపాడుతుంది అని. ధర్మము అంటే అది డ్యూటీస్, ప్రతి ఒక్కళ్ళకు ఉండే డ్యూటీస్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. మరి వాళ్ళ సొసైటీలో తల్లిదండ్రులు అనాథాశ్రమంలో ఉంటున్నారు. అనాథాశ్రమంలో ఉండాల్సిందా వాళ్ళు? అసలు ఎందుకు ఉండాలి వాళ్ళు? అనాథాశ్రమాలు అసలు ఎందుకు ఏర్పడుతున్నాయి? కొడుకులు సరిగ్గా తల్లిదండ్రుల్ని చూడకపోవడం చేత, కూతుళ్ళు సరిగ్గా తల్లిదండ్రుల్ని చూడకపోవడం చేత
తన కడుపున పుట్టిన పిల్లలు తమని అన్యాయం చేసేసరికి వాళ్ళు ఎటెల్లాలో తెలియక ఇదిగో ఇలాంటి అనాథాశ్రమాలు పుట్టుకొస్తున్నాయి, పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. సో ఇది ధర్మాన్ని ఫాలో అవుతున్నట్టు కాదు కదా. తల్లిదండ్రుల్ని రోడ్డును పెట్టాము అంటే, వాళ్ళ ఆస్తులను పనిచేసుకొని తల్లిదండ్రుల్ని రోడ్డును పెట్టాము అంటే ధర్మాన్ని పాటించినట్టు ఎలా అవుతుంది? అవదు కదా. కాబట్టి అలా కాకుండా ఎవరి ధర్మాలు వాళ్ళు తూచా తప్పకుండా పాటించాలి. కొడుకులుగా కూతుళ్ళుగా పుట్టిన సంతానంగా వాళ్ళు ఏం చేయాలి? తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు చనిపోయేదాకా కూడా, వాళ్ళు జీవితం చాలించే వరకు కూడా బాధ్యత పిల్లలదే. ఎప్పుడైతే వాళ్ళని చూసుకోకుండా బయట పెట్టారో అప్పుడు వాళ్ళు ధర్మాన్ని తప్పినట్టే. కాబట్టి ఎప్పుడైతే మనం ధర్మాన్ని రక్షిస్తామో, రక్షించడము అంటే పాటించడం, ధర్మాన్ని రక్షిస్తే అది మనని అడుగడుగునా కాపాడుతుంది. మంచి లైఫ్కి మనం అలవాటు పడతాం, మంచి ప్రిన్సిపుల్డ్ లైఫ్ లీడ్ చేస్తాం. కాబట్టి మనకి ఎక్కడా కూడా అడ్డంకులు, ఆటంకాలు, డిఫరెన్సెస్ అనేవి రావు జీవితంలో. ధర్మం, అర్థము అంటే మనీ. ధర్మాన్ని పాటిస్తూ మనం మనీ ఎర్న్ చేయాలి. ఈ లోకంలో డబ్బు లేనిదే మనం జీవితాన్ని గడపలేం కదా. కాబట్టి అర్థము అంటే ఇక్కడ మనీ, డబ్బు సంపాదించుకోవాలి. మన అవసరాలకు తగినట్లుగా, అవసరాలకు మించి అవసరం లేదు. అవసరాలకు ఎంత అవసరమో అంత సంపాదించుకుంటే చాలు. అర్థము. కామము అంటే కోరికలు నెరవేర్చుకుంటాం. ధర్మ అర్థ, ధర్మాన్ని పాటిస్తూ ధర్మపరంగా డబ్బు సంపాదించుకుంటూ ఆ డబ్బుని మన ప్రయోజనాల కోసం, మన కోరికలు నెరవేర్చుకోవడం కోసం, చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడం కోసం వాడుకుంటూ ధర్మ అర్థ కామ కోరికలు తీర్చుకుంటూ చివరికి మోక్షానికి మనం చేరువవుతాం. ఎప్పుడు? వానప్రస్థాశ్రమంలో. సో ఇవన్నీ కూడా మానవుడు సాధించి తెరవలసినటువంటి పురుషార్థాలు. ఎప్పుడైతే ఈ మూడింటిని, ధర్మార్థ కామాలను మనం తూచా తప్పకుండా కరెక్ట్గా మనం ప్రిన్సిపుల్డ్గా ఉంటూ సాధిస్తామో అప్పుడు మనం మోక్షానికి చేరువ కాగలుగుతాం. మోక్షము అంటే అర్థం ఏంటండి? ప్రతి వ్యక్తిలో ఉండేటటువంటి భగవంతుడిని చూడగలగడం. అది మనం బ్రతికుండగా చేయలేం కదా. ఎందుకని? పొద్దున్న లేస్తూనే మనం ఇతరులను బాధ పెట్టే పనులే చేస్తున్నాం. కాబట్టి మనకు మోక్షం అనేది చేరువ కాదు. అమ్మ ఏం చెప్పింది? మీలో ఏది చూస్తున్నానో బ్రహ్మ మీరు కాకపోతేగా నాన్న అంది. అంటే ఇవి బ్రహ్మ కడిగిన పాదాల అమ్మ అంటే మీరు బ్రహ్మలు కాకపోతేగా అంది. అంటే ప్రతి ఒక్కళ్ళని అమ్మ బ్రహ్మగా చూస్తోంది. మనలో ఉండే ఆత్మను అమ్మ బ్రహ్మగా చూస్తోంది. ప్రతి జీవిలో కుక్కే కాదు, పిల్లే కాదు, మనిషే కాదు, అందరిలోనూ ఆ దైవాన్ని మనం ఎప్పుడైతే చూడగలుగుతామో ఇంకా అదేనండి మోక్షం అంటే. సో ఈ 4 కూడా మానవుడు సాధించి తీరవలసినటువంటి పురుషార్థాలు. బాగుంది కదండి? మీకు ఇంట్రెస్ట్గా ఉందా? బోరింగ్గా అనిపించిందా? నాకు కమెంట్ చేయండి, ఓకేనా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.